అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఈ రోజు అయితే మీ అందరికి ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి న్యాచురల్ హోమ్ రెమెడీ తోటి మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట. చాలా మంది నన్ను కామెంట్స్ లో రిపీటెడ్ గా అడుగుతున్నారు కదండి డార్క్ లిప్స్ కి టిప్ చెప్పమని చెప్పేసి. అందుకని ఈ రోజు వీడియోలో మీకు ఒక మంచి న్యాచురల్ హోమ్ రెమెడీని అయితే షేర్ చేస్తున్నా. ఈ వీడియో అనేది మీకు అందరికీ చాలా చాలా హెల్ప్ అవుతుంది. కామెంట్ చేసిన వాళ్ళకే కాదు, చేయని వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఇటువంటి ప్రాబ్లం మీకు కూడా ఉంటే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి, ఓకేనా? అంటే కెమికల్స్ లేకుండా న్యాచురల్ గా మన కిచెన్ లో దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి మన డార్క్ లిప్స్ సమస్య అనేది ఈజీగా పోగొట్టుకోవచ్చు. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేసేసేయండి. వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం, వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది అనమాట, మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరి ఇక లేట్ చేయకుండా ఇవాళ వీడియో ఏంటనేది చూసేయండి. సో ఇక్కడ నేను మీకు 3 స్టెప్స్ అయితే చూపిస్తున్నానండి ఈ డార్క్ లిప్స్ని రిమూవ్ చేసుకోవడానికి. ఈ 3 స్టెప్స్ కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే, అప్పుడే మనకి రిజల్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఈ 3 స్టెప్స్ కూడా మన కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే చూపిస్తానండి. అయితే ఇక్కడ యూజ్ చేసే హనీ ఒక్కటి మనం బయట నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది అంతే, మిగతావన్నీ కూడా మన ఇంట్లో దొరికేవే, ఓకేనా? న్యాచురల్గా దొరికే ఐటమ్స్ తోటే చూపిస్తున్నాను. ఈ విధంగా ఒక బౌల్, దాంతోపాటు ఒక చిన్న స్పూన్ కూడా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాల్సింది వచ్చేసి షుగర్ అనమాట. షుగర్ ఎందుకు అంటే మనకి డార్క్ లిప్స్ అనేవి ఎక్కువగా డ్రై అయిపోతూ ఉంటాయి కదండి, వాటిని స్క్రబ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది షుగర్ అనేది. అందుకని ఈ విధంగా కొంచెం షుగర్ని తీసుకుని, అంటే ఇది ఎక్కువ కూడా కాదులేండి, 1 టీ స్పూన్ వరకే షుగర్ని తీసుకోండి. మళ్ళీ ఎక్కువగా ప్రిపేర్ చేసుకుని అది వేస్ట్ అవుతుంది అనమాట. మనం లిప్స్ కంటే ఎంతో యూజ్ చేయం కదా, కొంచెమే అవసరం పడుతుంది కాబట్టి ఇలా కొంచెమే ప్రిపేర్ చేసుకోండి. మళ్ళీ డైలీ యూజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మళ్ళీ రెడీ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో యాడ్ చేసుకోవాల్సింది లెమన్ జ్యూస్ అనమాట. కనిపిస్తుంది కదండి, లెమన్ జ్యూస్ ఎందుకో కూడా చెప్తా. చాలా మందికి పెదాల పైన డెడ్ సెల్ లేయర్ అనేది ఎక్కువగా ఉంటుందండి, దాన్ని రిమూవ్ చేసుకోవడానికి లెమన్ జ్యూస్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అందుకని ఇలా కొద్దిగా లెమన్ జ్యూస్ ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో యాడ్ చేసుకోవాల్సింది ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆలివ్ ఆయిల్ అనమాట. చాలా మందికి ఆలివ్ ఆయిల్ తెలిసే ఉంటుందండి, దీని బెనిఫిట్స్ కూడా తెలిసే ఉంటాయి. సో ఇక్కడ మనం యూజ్ చేసేది ఎందుకు అంటే మన లిప్స్ అనేవి ఊరికే డ్రై అయిపోకుండా మంచిగా మాయిశ్చరైజర్ గా ఉంచడానికి ఆలివ్ ఆయిల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అందుకని చెప్పేసి దీని ప్లేస్ లో మీరు ఇంట్లో కోకోనట్ ఆయిల్ ఉన్నా యూజ్ చేయొచ్చు, పర్లేదు. కానీ ఆలివ్ ఆయిల్ అనేది చాలా బెటర్ అనమాట. ఎక్కువ టైం మనకి మాయిశ్చరైజర్ గా ఉంచడానికి లిప్స్ ని ఇది బాగా హెల్ప్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇదైతే తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి హనీ అనమాట, తేనె. నేను చెప్పా కదండి స్టార్టింగ్లో ఇది మనం మార్కెట్లో నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుందని. మీ దగ్గర ఉంటే కనుక ఇంకా ప్యూర్ హనీ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేయండి, బెటర్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇది మనకి ఎక్కడ కూడా ప్యూర్గా దొరకట్లేదు కాబట్టి ఇలా మనం మంచి బ్రాండ్ తీసుకొని ఈ హనీ అనేది యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇక్కడ నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన లిప్స్ అనేవి మంచి హెల్దీగా ఉండడానికి, డార్క్నెస్ ని రిమూవ్ చేసుకోవడానికి అనమాట. చాలా మందికి ఈ ప్రాబ్లం ఉందన్నమాట. కొంతమంది ఫేస్ కి, హెయిర్ కి తీసుకున్నంత కేరింగ్ మన లిప్స్ పైన అయితే చూపించము. అందుకని అప్పుడప్పుడు ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ వల్ల మన లిప్స్ అనేవి మంచి హెల్దీగా ఉండేలాగా చూసుకోవచ్చు. దీనికి ఎక్కువ టైం ఏమి ఉంటుంది చెప్పండి, ఒక 1/2 అవర్, అంతకుమించి ఏం టైం ఉంటుంది చెప్పండి మన లిప్స్ ని హెల్దీగా ఉంచుకోవడానికి. అందుకని మన ఫేస్ తో పాటే మన లిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎంతో అందంగా ఉంటాం, మంచి బ్యూటిఫుల్ లుక్ తో కనిపిస్తాం, కానీ లిప్స్ దగ్గరికి వచ్చేసరికి డార్క్ కలర్ లో ఉన్నాయనుకోండి అస్సలు మంచిగా అనిపించదు కదా. అందుకని చెప్పేసి ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ ని మీరు ట్రై చేసేయండి. సో ఈ విధంగా హనీని కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. దీంతో పాటే ఇక్కడ నేను కొన్ని టిప్స్ కూడా మీకు షేర్ చేస్తాను, మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక్కడ మనం చేసే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మన పెదాల పైన ఉన్న డెడ్ సెల్ లేయర్ ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేసుకుంటున్నాం. ఇంకా 2 స్టెప్స్ ఉన్నాయన్నమాట మనం చేయాల్సినవి. ఇక్కడ చేసే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే స్క్రబ్ అనమాట. మన పెదాలకి స్క్రబ్ చేసుకుంటున్నాం అంతే. నెక్స్ట్ చేసే ఆ 2 స్టెప్స్ ఏంటి అంటే పెదాలు అనేవి మంచి పింకిష్ కలర్లోకి చేంజ్ అవ్వడానికి, హెల్దీగా ఉండడానికి అండ్ పింకిష్ కలర్లోకి చేంజ్ అవ్వడానికి. ఇప్పుడు చేసే స్టెప్ ఏంటి అంటే డెడ్ సెల్ లేయర్ అంతా కూడా రిమూవ్ చేసుకోవడానికి, అలానే డార్క్నెస్ అంతా కూడా రిమూవ్ చేసుకోవడానికి ఈ ఫస్ట్ స్టెప్ అనమాట, ఓకేనా? ఈ న్యాచురల్ హోమ్ రెమెడీ స్టెప్స్ అనేవి మీకు డార్క్ లిప్స్ అనేవి ఎక్కువగా ఓవర్గా ఉన్నాయి అనుకోండి ఒక 3 డేస్ పాటు చేయండి. లేదు నార్మల్గానే ఉన్నాయి అనుకుంటే ఒక 1 వీక్ ఒకసారి చేసుకున్నా పర్లేదు, ఓకేనా? ఓకే, ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ స్క్రబ్ తోటి మన లిప్స్ని ఎలా స్క్రబ్ చేసుకోవాలో కూడా చూపిస్తా అండి. అయితే దీనికంటే ముందు ఏంటంటే మన లిప్స్కి ఎటువంటి లిప్స్టిక్ కానీ లిప్ బామ్ కానీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఒకసారి వాటర్ పెట్టి కడిగేసుకున్నా పర్లేదు, ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చే లిప్స్టిక్స్ అన్నీ కూడా వాటర్ ప్రూఫ్ అంటున్నారు కదా, అలా ఉండకుండా నీట్గా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ ఉంది కదండి స్క్రబ్
స్క్రబ్ లిక్విడ్. దీన్ని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మన ఫింగర్స్ తోటి అనమాట, మన చేతి వేళ్లతోటి ఈ విధంగా స్క్రబ్ చేసుకోవడం లిప్స్ పైన. అయితే ఇలా స్క్రబ్ చేసుకునేటప్పుడు చాలా అంటే చాలా స్మూత్ గా చేసుకోవాలన్నమాట. మన లిప్స్ కున్న స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటది. మన ఫేస్ పైన ఉన్న స్కిన్ కంటే చాలా చాలా సెన్సిటివ్ గా ఉంటది అనమాట. అందుకనే గట్టిగా రుద్దకుండా, రఫ్ చేయకుండా ఈ విధంగా స్మూత్ గా అయితే చేసుకోవాలి. ఇలా మీరు ఒక 10 నిమిషాల పాటు బాగా చేసుకోవాలన్నమాట. స్మూత్ గా చేసుకోవాలి సర్క్యులర్ గా. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా లిప్స్ మొత్తం కూడా ఇలా ఒక 10 మినిట్స్ బాగా చేసుకున్న తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ పెట్టేసి నీట్ గా తుడిచేసుకోండి. ఇక్కడ నా లిప్స్ అనేవి పెద్దగా డార్క్ కలర్లో లేవు కాబట్టి మీకు రిజల్ట్ సరిగ్గా అర్థం కాకపోవచ్చు. అదే మీకు డార్క్ లిప్స్ ఉన్నవి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ట్రై చేసి చూడండి. ఫస్ట్ స్టెప్లోనే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఇక ఇప్పుడు సెకండ్ స్టెప్ అనమాట. దీనికోసం ఇక్కడ నేను బీట్రూట్ అయితే తీసుకున్నాను అండి. ఇలా ఫ్రెష్గా ఉన్న బీట్రూట్ని తీసుకొని పైన పీల్ అంతా నీట్గా తీసేసుకొని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకున్న ఈ బీట్రూట్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇక్కడ ఎక్కడ కూడా వాటర్ అనేది అసలు యాడ్ చేయొద్దండి. ఓన్లీ బీట్రూట్ జ్యూస్ వరకే సపరేట్గా తీసుకోవాలి. ఓకేనా? చూడండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఒక జ్యూస్ జార్ లాంటిది కానీ లేదంటే ఏదైనా ఒక స్ట్రైనర్ లాంటిది కానీ తీసుకొని దీన్ని చక్కగా వడకట్టుకున్నాం అనుకోండి, మనకి లిక్విడ్ అనేది ఇక ఈ బౌల్లోకి సపరేట్గా వచ్చేస్తుంది. ఇలా జ్యూస్ని సపరేట్గా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పల్ప్ అనేది పడేస్తూ ఉంటారనమాట. పడేయొద్దండి, ఇది కూడా మనం యూజ్ చేసేదే. ఓకేనా? ఇలా జ్యూస్ సపరేట్గా తీసుకున్న తర్వాత ఈ పల్పుని మరొక బౌల్లోకి సపరేట్గా తీసుకొని ఉంచుకోవాలి. ఈ పల్పులో ఇక్కడ నేను గ్లిజరిన్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. అంటే ఇక్కడ ఒక స్పూన్ వరకు గ్లిజరిన్ని యాడ్ చేసుకుంటున్నా. ఇలా గ్లిజరిన్ని యూజ్ చేయడం వల్ల మన లిప్స్ పైన ఉన్న రింకిల్స్ ఉంటాయి కదండి, ముడతలు ఉంటాయి కదా, వాటిని పోగొట్టి సాఫ్ట్గా చేస్తుంది అనమాట. ఇంకా మన లిప్స్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి ఈ గ్లిజరిన్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. బాగా డ్రై అయిపోయిన లిప్స్ని ఈజీగా రిపేర్ చేస్తుంది అనమాట గ్లిజరిన్ అనేది. ఇలా ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకొని బీట్రూట్ పేస్ట్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు దీన్ని కూడా మన లిప్స్ పైన అప్లై చేసుకోవడమే అనమాట. ఇది కూడా ఒక 5 మినిట్స్ వరకు ఇలా బాగా మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత కాటన్ క్లాత్ పెట్టి తుడిచేసుకోండి. సరే, ఇప్పటివరకు మనం డార్క్ లిప్స్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో చూసాం కదా. మరి అసలు ఈ డార్క్ లిప్స్ ఎందుకు వస్తాయో నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీ అందరికీ షేర్ చేస్తానండి. దానివల్ల మీరు కొంచెం జాగ్రత్త తీసుకుంటారు కదా, అందుకని. చాలా మందికి పెదాల పైన మెలనిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అది ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి మన డార్క్ లిప్స్ రావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటి అంటే పెదాల పైన ఉన్న స్కిన్ అనేది చాలా చాలా పల్చగా ఉంటుంది, తక్కువ లేయర్స్ ఉంటాయి అనమాట. మన పెదాలకి చాలా తక్కువ లేయర్స్ ఉండడం వల్ల మన లిప్స్ అనేవి ఊరికనే డ్రై అయిపోతాయి. అసలు ఈ మెలనిన్ అనేది ఎక్కువగా ఎందుకు ప్రొడ్యూస్ అవుతుందో తెలుసా? స్మోక్ ఎక్కువ చేయడం, లేదంటే సన్లైట్ లో ఎక్కువగా తిరగడం, కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం, ఇంకా చీప్ క్వాలిటీ లిప్స్టిక్స్ కానీ లిప్ బామ్స్ కానీ మన లిప్స్ కి యూజ్ చేసేవి తీసుకోవడం అనమాట. తక్కువకే వస్తున్నాయి అని చెప్పేసి ఏది పడితే అది మన లిప్స్ కి అప్లై చేస్తూ ఉంటాం. దానివల్ల కూడా మనకి మెలనిన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని మనం యూజ్ చేసే లిప్స్టిక్స్ కానీ లిప్ బామ్స్ కానీ ఆఫర్స్ లో వస్తున్నాయని కాకుండా మంచి బ్రాండెడ్ ఉన్నవి చూసి తీసుకుంటే బాగుంటుంది. ఇంకా మీకు టైం ఉంది అంటే కనుక న్యాచురల్ గా మనం ఇంట్లో రకరకాలుగా లిప్ బామ్స్ కానీ లిప్స్టిక్స్ కానీ ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటిని యూజ్ చేయడం చాలా వరకు బెటర్. అయితే మీరు అనుకోవచ్చు అండి, లిప్ బామ్ అంటే ఈజీగా ప్రిపేర్ చేసుకుంటాం మన కిచెన్ లో దొరికే వాటితోటి, మరి లిప్స్టిక్స్ ని ఎలా తయారు చేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. ఒకవేళ మీకు న్యాచురల్ హోమ్ మేడ్ లిప్స్టిక్ కావాలి అంటే కింద కామెంట్ లో షేర్ చేయండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా లిప్స్టిక్ ని ఎలా తయారు చేసుకోవాలో నేను షేర్ చేస్తాను. ఓకేనా? ఇంకా మన లిప్స్ డ్రై అయిపోవడానికి మెయిన్ రీజన్ అయితే ఒకటి ఉంది అనమాట. అది అందరికి ఉండే అలవాటు, కామన్ అలవాటు అనమాట. అదేంటి అంటే మన నాలుగుతోటి పెదాలని ఊరికనే తడపడం అనమాట. అలా తడపడం వల్ల మనకి ఊరికనే లిప్స్ అనేవి డ్రై అయిపోతాయి అండ్ బాగా డార్క్ కలర్లోకి చేంజ్ అవుతాయి. అందుకని అలాంటి అలవాటు ఎవరికైనా ఉంటే ఇప్పటి నుంచైనా స్టాప్ చేసేసేయండి. లిప్స్ పగలడానికి అదొక మెయిన్ పెద్ద రీజన్ అనమాట. ఓకేనా? ఇక ఇప్పుడు లాస్ట్ స్టెప్ అండి ఇది. ముందుగా మనం జ్యూస్ని తీసుకున్నాం కదా, బీట్రూట్ జ్యూస్ని, దాన్ని నైట్ టైం పడుకునే ముందు అప్లై చేసుకోవాలన్నమాట. ఇది డే టైం కాదండి. ఆ 2 స్టెప్స్ చేసిన తర్వాత నైట్ పడుకునే ముందు ఈ బీట్రూట్ జ్యూస్ తోటి చక్కగా ఇలా లిప్ మాస్క్ అనేది వేసుకోవాలి. పడుకునే ముందు అనమాట. ఇది డే టైంలో చేసేది కాదు. నైట్ పడుకునే ముందు ఇలా లిప్ మాస్క్ వేసుకొని మార్నింగ్ లేవగానే చల్లటి నీళ్ళని బట్టి కడిగేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది వెంటనే తూడ్చేయొద్దండి. ఇలా మనం నైట్ అంతా ఉంచుకోవాలి. అయితే చాలా మందికి ఇంత టైం ఉండకపోవచ్చు అండి. అంటే నేను స్టార్టింగ్ చూపించిన స్క్రబ్ కానీ లేదంటే తర్వాత చూపించిన ఈ బీట్రూట్ జ్యూస్ కానీ దీన్ని అంతటిని ప్రిపేర్ చేసి యూజ్ చేయాలి డైలీ అంటే మాకు అంత టైం ఉండదు అనుకున్న వాళ్ళు ఏం లేదండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక చిన్న చిన్న డబ్బాల్లో పెట్టి
ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఎంచక్క 3 days పాటు మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా మీరు కంటిన్యూస్గా ఒక 1 week పాటు అయిపోయిన వెంటనే మళ్ళీ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తూ ఉండండి. 1 weekలోనే మనకి రిజల్ట్స్ అనేవి సూపర్గా ఉంటుంది. అండ్ వీటితో పాటు ఎక్కువగా వాటర్ని కూడా తీసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే మన లిప్స్ అనేవి చాలా హెల్తీగా ఉంటాయి. లిప్స్ అనే కాదు, మన హెల్త్ పరంగా కూడా చాలా హెల్తీగా ఉంటాం. అందుకే ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ నేను చూపించిన ఈ న్యాచురల్ హోమ్ రెమెడీస్ కానీ స్టెప్స్ కానీ ఓన్లీ లేడీస్కే కాదండి, జెంట్స్ కూడా అనమాట. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఈ డ్రై లిప్స్ ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా ఈ న్యాచురల్ హోమ్ రెమెడీని అలానే ఈ టిప్స్ ని ఫాలో అయిపోండి. న్యాచురల్ గానే మన లిప్స్ కున్న పిగ్మెంటేషన్ ని, డార్క్నెస్ ని రిమూవ్ చేసుకొని మన లిప్స్ ని మంచి హెల్దీగా అలానే మంచి రెడ్డిష్ కలర్ లోకి చేంజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదండి మంచి మంచి టిప్స్ తోటి అలానే న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి మన డార్క్ లిప్స్ ప్రాబ్లం అనేది ఈజీగా ఎలా పోగొట్టుకోవాలో చూసారు కదా. సో ఈ వీడియోలో మీకు క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నా. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేసేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం, వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది అనమాట, మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలానే ఇంకా మన ఛానల్లో బ్యూటీకి సంబంధించిన, హెయిర్ గ్రోత్కి సంబంధించిన మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ కూడా చూసేసి మీకు యూజ్ అనిపిస్తే మాత్రం తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి. అలాగే హోప్ ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతుంది, హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియో మరికొంతమందికి రీచ్ వెళ్తుంది అండ్ నాకు కూడా సపోర్ట్ గా ఉంటుంది. అందుకని చెప్పేసి వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేసేసేయండి. మరి ఒక మంచి న్యాచురల్ హోమ్ రెమెడీ తోటి మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు మీ ఝాన్సీ. సీ యు టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.